పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. లోపలికి రండి సార్. లోపలికి రావచ్చా? జాగ్రత్త. షూలు వేసుకుని రావచ్చా? పర్వాలేదు సార్, రండి. పద. కూర్చోండి సార్. ఏం లేదు, ఇల్లు మారి వారం అయిందే, నిన్ను చూడడం కుదరలేదు. ఇంకా సర్దలేదనుకుంటా. అదేం లేదు సార్, నేను చూసుకుంటాను. హ్మ్. సార్ మీకు నచ్చిన అల్లం టీ వేడిగా పెట్టి తీసుకురానా? ఓయా, ఓకే. సార్ సారీ, ఇంట్లో ఇంకా సిలిండర్ పెట్టలేదు సార్. ఏంటి వేళకోళమా? సార్ అలాంటిదేం లేదు సార్, నేను బయటికి వెళ్ళి టీ తీసుకొస్తాను. సార్ పక్కనే 2 నిమిషాలు. కూర్చో 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 మసాని, కూర్చో. ఏమైంది నీకు? చూడ్డానికి అదోలా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు సార్, సామాన్లు సర్దుతున్నాను కదా, అందుకే కాస్త టయర్డ్గా ఉన్నానేమో, అంతకు మించి ఏం లేదు సార్. ఓ అలాగా. మసాని, ఒక కేసు వస్తే నీ క్యూరియాసిటీ ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. ఇదివరకుట్లా కాదు, చాలా డల్గా ఉన్నావు. నీ మైండ్లో ఏదో ఉంది, దాన్ని నేను ఇగ్నోర్ చేయలేకపోతున్నా. ఇప్పుడు క్యూరియాసిటీ నాకొచ్చింది, అందుకే విషయం కనుక్కుని పోనీలే కదా అని సాయం చేద్దామని వచ్చాను. ఆ విషయం పర్సనల్ అంటే నువ్వు చెప్పొద్దు. అయ్యో సార్, అలాంటిదే పర్సనల్ లేదు సార్. నాకేంటి సార్? చెప్పు మరి.